మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. Galatians chapter 6 verse 7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చూడండి, ఆఖరిగా ముగిస్తూ పౌలు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఇది. మీ స్వతంత్రాన్ని హరించి కొన్ని క్రియల్లో మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని చూసుకోమని చెప్పేటువంటి బోధ తప్పుడు బోధ. సో మీరు సాధించే దేన్ని బట్టి కూడా మీరు దేవునితో సంబంధం కలిగి ఉండలేరు. మీ క్రియలు దేవునితో సంబంధం కలగడానికి పనికిరావు. ధర్మశాస్త్రము దాని యొక్క క్రియలను ఆచరించేవాడు శాపగ్రస్తుడు అవుతాడు, ధర్మశాస్త్ర సంబంధి శాపగ్రస్తుడు అవుతాడు తప్ప వాడు ఏంటంటే ఎవరు కూడా దేవునికి సంబంధి రక్షింపబడరు అని స్పష్టంగా చెప్పి ఆ తర్వాత ఒక విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు అసలు వీళ్ళు ఈ విధంగా బోధిస్తున్నారు, ఎందుకు కొన్ని క్రియలు మీద వీళ్ళు ఫోకస్ చేస్తారు అని అంటే, వీళ్ళు శరీరమందు మంచిగా చక్కగా అగుపడ కోరువారు. ఇంకొకటి ఏంటి అని అంటే, వీళ్ళు సులువ స్వార్థ నిమిత్తము ఏ శ్రమను కూడా వీళ్ళు అనుభవించడానికి ఇష్టం లేక తప్పించుకోవాలనుకునేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే, పక్కనోడి జీవితం మీద అతిశయించాలని ఇష్టపడేటువంటి వాళ్ళు. సో ఈ మూడు లక్షణాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఏంటంటే, ఏది నీ సాక్ష్యం, ఏది నువ్వేం సాధించావు, నువ్వేం చదువుకున్నావు, నువ్వేం సంపాదించావు అంటుంటారు. నువ్వెంత గొప్పడివి, నేను ఎంతమంది పొగుడుతున్నారు, నువ్వు సున్నతి పొందావా అంటుంటారు. అదుందా? ఎందుకని వారు శరీరం మందు చక్కగా పడి ఈ ఫిలాసఫీలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అయితే ఎందుకు ఈ ఫిలాసఫీనే ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు అంతే, ఇక్కడేం కొత్తగా ఏం చెప్పట్లా. ఏంటి ఈ ఫిలాసఫీని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటి అని అంటే, అసలైన క్రియలు ఉన్నాయి. విశ్వాసాన్ని బట్టి వచ్చేటువంటి కొన్ని క్రియలు ఉన్నాయి. విశ్వాసం అనే చెట్టుకు కాచే ఫలాలు కొన్ని ఉన్నాయి. అసలైన క్రియలు కొన్ని ఉన్నాయి. ఆ క్రియల్ని తప్పించుకోవడానికి ఈ క్రియలు చేస్తారు. అర్థమవుతుందా? ఆ క్రియల్ని తప్పించుకోవడానికి ఈ క్రియలు చేస్తారు. సో ఇక్కడ చూడండి, అందుకనే ఇక్కడ రెండు రకాల విత్తనం గురించి మాట్లాడుతున్నాడు కదా. ఏంటది? ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటను కొయ్యును. ఆత్మను బట్టి విత్తనవాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంటను కొయ్యును. రెండు విధాలుగా విత్తేవాళ్ళు ఉన్నారు, రెండు విధాలుగా కోస్తున్నారు, రెండు విధాల పంటల్ని కోస్తున్నారు. సో వీళ్ళు క్షయమను పంటను కోసేవాళ్ళు క్షయమైనటువంటి పంటను కోసే విధంగా విత్తుతున్నారు. అంటే వీళ్ళు శరీరేచ్ఛలను బట్టి విత్తుతున్నారు. దే ఆర్ సోయింగ్, దే ఆర్ డూయింగ్ సంథింగ్, బట్ దే ఆర్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ bodily fleshly desires, that they should show themselves in a good way to the world, that they should gain some acceptance from the world, that they should avoid falling into persecution for the sake of the gospel. So that is their fleshly desire. సో ఈ శరీరేచ్ఛల్ని బట్టి వాళ్ళు విత్తుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మంచిగా చదువుకోవచ్చు, మంచిగా ఉద్యోగాలు చేయొచ్చు, మంచి పేరు సంపాదించుకోవచ్చు, లేకపోతే సంఘంలో కూడా మంచిగా పరిచయం చేస్తున్నట్లుగా హడావుడి చేయొచ్చు, పాటలు పాడొచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు, మనుషుల్ని తేవచ్చు, ఇలాంటి పనులు ఎన్నో చేయొచ్చు కదా. You might be doing many things, you might be achieving many things and using the name of the Lord and giving some publicity to the Lord and thinking that you are gaining some testimony. But actually what you are doing is you are sowing something according to your fleshly desires. దీని గురించి ఇంకా మీకు వివరణ కావాలి అని అంటే సాయంత్రం కనుక 6:30 గంటలకి మీరు వస్తే you will get
ఏ గుడ్ పిక్చర్. ఇంకా గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. శరీరేచ్ఛలను బట్టి విత్తనం అని అంటే శరీర కోరికలను బట్టి అంటే పాపం అవన్నీ చేయడం అని కాదు దాని అర్థం. అది కాదు దాని అర్థం. శరీరేచ్ఛలను బట్టి వాళ్ళు విత్తుతున్నారు అని అంటే వాళ్ళు ఏంటనంటే వాళ్ళ విశ్వాసం వాళ్ళ స్టార్టింగే ఎట్లా ఉంది అని అంటే అది ఎలా ఉంది, అది శరీరేచ్ఛల కోసమే ఉంది. ఆత్మానుసారంగా స్టార్ట్ చేసినాడు, ఆత్మానుసారంగానే నిత్య జీవం అనే పంటని కోస్తాడు. అసలు స్టార్ట్ చేయడమే శరీరేచ్ఛల కోసం స్టార్ట్ చేస్తున్నాడు. నేను నన్ను భక్తుడు అనుకోవాలి, నేను చాలా మంచి సక్సెస్ఫుల్ క్యాండిడేట్ని అనుకోవాలి, నన్ను దేవుడు ఆశీర్వదించాడు అనుకోవాలి, దేవుడు అన్నీ అసలు మంచిగా అన్ని సమయానికి పెళ్ళి, సమయానికి పిల్లలు, సమయానికి ఉద్యోగం అన్నీ వచ్చినాయి అని చెప్పి అందరు నన్ను ఆశీర్వదింపబడిన వ్యక్తి అనుకోవాలి. నువ్వు విత్తనమే దేనికోసం విత్తున్నావు? నువ్వు చర్చికి వచ్చేది దీనికోసం వస్తున్నావు, దీనికోసం వస్తున్నావు. నువ్వు పాట పాడినా, ఆరాధన చేసినా, నువ్వు కానుకేసి, నువ్వు ఏం చేసినా దీనికోసమే చేస్తా ఉన్నావు. నువ్వేం కోస్తావనంటే క్షయమను పంటను కోస్తావు. క్షయమైపోద్ది, డికే అయిపోద్ది. కొయ్యంగానే బాగుంటుంది కానీ కొద్ది దినాలకే లేకపోతే కొద్ది రోజులకి ఏమైపోద్ది అంటే అది కుళ్ళిపోద్ది, ఆ పంట కుళ్ళిపోతుంది. అలాంటి పంటని కోస్తావు. కానీ విశ్వాసముతో విత్తినవాడు, ఆత్మానుసారంగా విత్తినవాడు దేవునితో స్నేహం చేయడానికి ప్రారంభించి, దేవునితో స్నేహం చేయడమే ధ్యేయంగా పెట్టుకొని అక్కడి నుంచే ప్రారంభించి అక్కడే దాంట్లోనే కొనసాగాలని ఇష్టపడేటువంటి వాడు, ఆ విధంగా విత్తినవాడు నిత్య జీవమైన పంటను కోస్తాడు. సో మోసపోకుడి, జాగ్రత్తగా ఉండండి. దేవుడు విక్రింపడ్డు. 2 రకాలుగా క్రియలు చేయడం ఉంది. 2 రకాల క్రియలు ఉన్నాయి. 2 రకాలుగా క్రియలు చేయడం ఉంది. ఒకటి అబ్రహాము చేసిన క్రియలు లాంటి క్రియలు, విశ్వాసములో నుంచి వచ్చేటువంటి క్రియలు. ఆ క్రియల్ని అంటే మరి ఏంటి పౌలు నువ్వేం చెప్తున్నావు? మరి వాళ్ళు ఏదో ఒక మంచి పనే చేస్తున్నారు కదా, మంచి పనులే కదా వాళ్ళు చేసేది. సరే ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు దేనికోసం చేస్తున్నారు, ఏ ఇంటెన్షన్ చేస్తున్నారు అది పక్కన పెడదాం. వాళ్ళు చేసేది మంచి పనే కదా, ఎందుకు డిస్కరేజ్ చేస్తారు? మమ్మల్ని మంచి పని చేయమంటున్నాడు. సరే సున్నతి పొందమంటున్నారు, ధర్మశాస్త్రంలో ఉంది, పొందితే పోలా, పొందితే ఏముంది, మాకు లేని నొప్పి నీకేంటి అని అడగొచ్చు ప్రజలు. ఆ తర్వాత వాళ్ళు ఉన్నట్లుగా వాళ్ళు డిసిప్లిన్ లైఫ్, ఇక కొన్ని క్రియలు, ఇవన్నీ క్రియలు మంచిదే కదా. క్రియలు ఉంటే ఏంటి? సరే వాటి మీద నిమగ్నమై ఉంటాం. ఉంటే ఏంటంట? వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మామని చెప్తున్నారు, విశ్వాసం ఉంది మాకు కూడా అని చెప్తున్నారు, మేము క్రైస్తవులు అంటున్నారు. మేము వీటి మీద ఫోకస్ చేస్తాము. క్రీస్తు గురించి విశ్వాసం కూడా ఉంటుంది ఒక మూల, తప్పేంటి అని అడగొచ్చు. అప్పుడు అలాంటి వాళ్ళకి ఆల్రెడీగా ఒక సమాధానం చెప్పాడు. ఎందుకనంటే నువ్వు దీని మీద ఫోకస్ చేసావంటే నువ్వు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాడివి, ధర్మశాస్త్ర సంబంధమైన వాడు శాపగ్రస్తుడవుతాడు అని ఆల్రెడీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాని గురించి మనం చూసాం. అది కాకుండా ఇక్కడ ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆ విధంగా గనక ఆ విధమైన క్రియల వెంట నువ్వు వెళ్తే ఇంకో విధమైన క్రియల్ని నువ్వు చేయలేవు. ఇంకొక 2వ రకం క్రియలు ఉన్నాయి, అవి నువ్వు చేయలేవు. సత్క్రియలు విశ్వాస జీవితంలో ఉండాలి. కొన్ని క్రియలు విశ్వాస జీవితంలో ఉండాలి. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్. యు నీడ్ టు హ్యావ్ సమ్ గుడ్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్. But how will those good works look like? How will they look like? That is what we need to learn. Avunnai, there are certain set of good works, or there are another way of doing good works. These people are doing these works. These people are trying to gain acceptance from the society. These people are trying to gain some money. These people are trying to gain some so-called testimony from others. They are doing this for their own flesh sake.
You know why they are doing this? Though they are all good works, though they are all excellent works, very useful works, they are doing this for their own flesh sake. Number one reason. Number two is they are doing this to avoid another kind of works. ఇంకొక క్రియలు అంటే వేరే క్రియలు అంటే మరలా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అవి ఎంటైర్లీ డిఫరెంట్ క్రియలు అని కాదు దాని అర్థం. ఈ క్రియలు అంటే వేరే విధానం అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఆ పదాలు వాడుతూ ఉంటే నేను సులువుగా చెప్తున్నా. ఇంకో క్రియలు ఉన్నాయి, అవి చేయడాన్ని తప్పించుకోవడానికి. సో అలాంటి ఒక క్రియ దేన్నైతే తప్పించుకుందాం అనుకుంటున్నారో అలాంటి క్రియ గురించి ఆల్రెడీగా ఈ 6వ అధ్యాయంలో చెప్పేశాడు కదా. ఏంటో చెప్పండి, దేని గురించి చెప్పాడు చెప్పండి. అది కూడా ఉంది, మర్చిపోయాను, నేనే మర్చిపోయాను. అది కూడా ఒకటి ఉంది. అది కాకుండా ఇంకోటి గుర్తొచ్చింది నాకు. అది కూడా ఉంది కదా. ఏంటది? సిలువ విషయమై శ్రమానుభవం తప్పించుకోవాలి. ఇంకోటి ఏం చెప్పాడు? మంచి విషయంలో మీ నాయకులుగా ఉన్నవారిని మీకు బోధించే వారికి మీరు భాగం ఇవ్వండి అన్నాడు. అదొకటి. సో ఇలాంటివి ఉన్నాయి కొన్ని. ఇవి విశ్వాసంలో నుంచి బయటకు వచ్చేటువంటి క్రియలు. అంటే మచ్చుకు 2 ఇక్కడ వదిలాడు. ఇలాంటి క్రియలు కొన్ని ఉన్నాయి. ఇవి యేసుక్రీస్తుతో స్నేహం చేసినందుకు వచ్చిన క్రియలు. అంతేగాని నేను అందరి దగ్గర మంచిగా కనపడాలి, సేఫ్గా ఉండాలి, హ్యాపీగా అనేటువంటి ఆలోచనలో నుంచి వచ్చిన క్రియలు కాదు. నేను ఒక మంచి క్రిస్టియన్గా కనిపిస్తే చాలు, అదే కదా మనకు కావాల్సింది. ఒక ప్రాస్పరస్ క్రిస్టియన్గా కనిపించి యేసుప్రభు ఆశీర్వదించాడని చెప్పి కృతజ్ఞత కోటాలు పెట్టుకొని ఏదో కానికేసి ఏదో ఉంటే చాలు. శరీరానుసారంగా విత్తుతున్నావు, క్షయమైన పంటనే కోస్తాం. అర్థమవుతుందా? ఇవి ఒక రకమైన క్రియలు. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ డూయింగ్ గుడ్ వర్క్స్ ఫర్ యువర్ ఓన్ సేక్, selfish agenda. So if you do works in this kind of attitude, what you will do is definitely you will avoid persecution, and definitely you cannot be a complementarian Christian. శ్రమను తప్పించుకుంటావు అంటే ఈ విధంగా శరీరానుసారంగా విత్తేటువంటి వాళ్ళు. చూడండి, మళ్ళా వాడు చేసేది ఇదే క్రియ, ఇది వీడు చేసేది ఇదే క్రియ కావచ్చు. వీఆర్ టాకింగ్ అబౌట్ ద సేమ్ వర్క్, ఓకే? కానీ శరీరానుసారంగా నువ్వు చేస్తున్నావు, ఆ శరీరానుసారంగా నువ్వు విత్తుతున్నావు, శరీరానుసారంగా చేస్తున్నావు. అలా చేస్తా ఉన్నప్పుడు నీలో కనిపించేటువంటి సూచనలు ఏంటి? నువ్వు శరీరానుసారంగా చేస్తున్నావు అన్నదానికి సూచనలు ఏంటంటే, ఒకటి, సిలువ విషయమైన శ్రమను తప్పించుకోవడానికి ఎప్పటికప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రెండవది ఏంటి అంటే, కాంప్లిమెంటేరియన్ క్రిస్టియన్గా నువ్వు ఉండలేవు. అంటే ఇతరులలో ఉన్నటువంటి డెఫిషియన్సీని పూరించేటువంటి బాధ్యత నాది అని బాధ్యత తీసుకునే క్రైస్తవుడుగా నువ్వు ఉండలేవు. ఇదిగో పలానా వ్యక్తి ఆత్మీయంగా బలహీనంగా ఉన్నాడు, ఆ బలహీనతలో నేను పాలు పంచుకొని అది నా బాధగా నేను భావించి, అది నా శ్రమగా, అది నా ప్రాబ్లంగా నేను భావించి ఆత్మీయంగా ఆ వ్యక్తిని కట్టాలి. లేదా పలానా వ్యక్తి ఏంటి అంటే సువార్త కోసం శ్రమ పడతా ఉన్నాడు, తన పోషణ గురించి ఆలోచించుకునే సమయం లేకుండా సువార్త కోసం శ్రమ పడతా ఉన్నాడు. అటువంటి వ్యక్తికి నేను మంచి పదార్థములు ఇచ్చి ఏం చేయాలి? సన్మానించాలి. ఒక వ్యక్తి శ్రమిస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తికి నేనేం చేయాలంటే ఆ శ్రమలో నేను ఏదో విధంగా పాలు పంచుకోవాలి. ఏదో విధంగా కలిసి పనిచేయడమో, లేకపోతే ఏదో ఇక్కడ చెప్పినట్లుగా ఆర్థికంగా సహాయం చేయడమో, లేకపోతే ఏదో ఒకటి. అంటే ఇక్కడ సంఘ కాపరి గురించి, నాయకుడి గురించి మాట్లాడాడు. కానీ కాంప్లిమెంటేరియనిజం అనేటువంటిది మనం
ప్రతి ఒక్కరం ఒకరితో ఒకరం మనం కలిగి ఉంటాం అన్నమాట. We always try to compliment each other. Always try to compliment each other. That means we always think about others. But a person who is sowing for his own flesh's sake cannot think about others. పక్కనుడి గురించి ఆలోచించడానికి సమయం వాడికి ఉండదు. పక్కనోడిని తప్పులు ఎత్తి చూపించడానికి సమయం ఉంటుంది. పక్కనోడికి కౌన్సిలింగ్ ఇద్దామా, పక్కనోడికి ఏదన్నా సలహాలు చెప్దాం, ఉచిత సలహాలు, పక్కనోడిని ఏదన్నా ఉద్ధరిద్దామా, పంచాయతీ పెడదామా, క్లాసులు తీసుకుందామా, వీటికి సమయం ఉంటుంది. వీటికి సమయం ఉంటుంది. ఆ వ్యక్తి భారము, ఆ వ్యక్తికి ఉన్నటువంటి బలహీనతలో పాలు పొందుకొని కలిసి నువ్వు బలపడుతూ ఆ వ్యక్తి కూడా బలపరుద్దామనేటువంటి ఆలోచన మనకి ఉండదు. ఎప్పుడు శరీరానుసారంగా విత్తేటువంటి వారు. ఓకే, సంఘం గురించి చెప్తున్నా, సంఘంలో ఉన్నటువంటి సహోదరుల మధ్యలో ఉండాల్సిన రిలేషన్షిప్ గురించి చెప్తున్నా. అంతేగాని ఊర్లో వాళ్ళందరికీ నువ్వు కాంప్లిమెంటేరియన్గా ఉంటే ఉండమని కాదు. అప్పుడు ఎవడికి ఉండలేవు, అప్పుడు ఎవడికి సరిగ్గా ఎవడికి జస్టిస్ చేయలేవు కదా. సో దట్స్ నాట్ ద వే. అది చెప్తాడు, అది కూడా పౌలు దాని గురించి కూడా డీల్ చేస్తాడు ఇక్కడ. సో అది ఇలాంటి ఆత్మానుసారముగా విత్తేటువంటి క్రియలు కూడా ఉన్నాయి. అబ్రహాంకున్న క్రియలు కూడా అలాంటివే. యాకోబు రాసిన పత్రికలో అబ్రహాం గురించి యాకోబు ఏమంటున్నాడంటే, అబ్రహాము విశ్వాసం మూలం మాత్రమే కాకుండా క్రియల మూలంగా కూడా రక్షింపబడెను అని చెప్పి, ఏం క్రియది, ఏ క్రియ, అదిగో చూసారా యాకోబు ఏమన్నాడో, క్రియల మూలముగా రక్షణ ఉందన్నాడు. కాబట్టి మనం క్రియలే చేద్దాం, క్రియల గురించి ఆలోచన చేద్దాం. ఏం క్రియలు చేయొచ్చు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, బాగా పాప క్షమాపణ పత్రాలు అమ్ముకొని, తర్వాత మేరీమాత విగ్రహాలు అమ్ముకొని, లేకపోతే ఏంటంటే బాగా పెయింటింగ్లన్నీ కెథడ్రల్స్ సృష్టించి వాటిలో కానుకలు వేసేవాళ్ళు, బంగారం వేసేవాళ్ళు, తర్వాత యేసుప్రభు సేవు మొక్క, యేసుప్రభు పన్ను, యేసుప్రభు ఎంట్రుకున్నాయి అని చెప్పి వాటిని మ్యూజియంలో పెట్టి కళ్ళగద్దుకొని దానికి వచ్చి టికెట్లు కట్టేవాళ్ళు. వీళ్ళందరూ ఇచ్చిన డబ్బులు బోల్డ్ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ఈ డబ్బులన్నీ పెట్టి మనం హాస్పిటల్ కడదాం, ఈ డబ్బులన్నీ పెట్టి స్కూల్ కడదాం, స్కూల్ కట్టి వాటిని నడిపించుకుంటా ఉందాం, ఇంకా చాలు, ఇంకదే ఆత్మీయ జీవితం అనుకున్నారు. ఎవరు? రోమన్ క్యాథలిక్ సంస్థ వాళ్ళు. ఒక ఆర్ఫనేజ్ పెట్టి ఇంకా క్రియ చేసుకుంటున్నాం. అటువంటి క్రియలు చేస్తే ఎవడొచ్చి కొడతాడు? ఎవడొచ్చి కొట్టడు? ఎవడొచ్చి ఆటంకపరుస్తారా? ఎవరు ఆటంకపరచరు. మరి ఈ ఉన్మాదులైతే ఎక్కడో నూటికో కోటికో ఒకళ్ళు అట్లా అలాంటి వాళ్ళ మీద కూడా దాడులు చేసేవాళ్ళు ఉంటే ఉండొచ్చు. కానీ జనరల్గా అలాంటి ఆశ్రమాల మీద, కాలేజీల మీద, స్కూళ్ళ మీద ఎవరు దాడి చేస్తాడు? ఎవరు చేయడు. సో సిలువ విషయమై శ్రమ తప్పించుకోవచ్చు. బయటికి ఎలా అగుపడవచ్చు? అందరికీ మంచిగా అగుపడవచ్చు, రిచ్గా కనిపించవచ్చు. ఇంకా భక్తిగా కనిపించాలని కోరుకుంటే ఒక తెల్లంగి వేసుకొని, లేకపోతే ఒక తెల్ల ఫ్రాక్ వేసుకొని ఏమైపోవచ్చు? ఫాదర్గా కూడా మారిపోవచ్చు. యు విల్ గెయిన్ ఎ లాట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ద సొసైటీ. ఇంకా ఏం చేయొచ్చు? ఇతరుల మీద ఆధిపత్యాన్ని చలాయించి వారి జీవితాల్లో నుంచి అది చేయొచ్చు కదా. సో ఈ క్రియల మీద మేము ఫోకస్ చేస్తాం. అబ్రహాం క్రియల ద్వారా రక్షణ. ఈ క్రియలే రక్షణ. వర్క్ ఈజ్ వర్షిప్. ఈ క్రియలే రక్షణ. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఆ సెయింట్ జోసెఫ్స్లో పనిచేయడానికి పోయి అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే ఆదివారం కూడా రావాలని అని ఆ సిస్టర్, ఆదివారం అట్టా వస్తామండి సిస్టర్ గారు, నేను రాలేను, నేను ప్రార్థనకు పోవాలి, ఆదివారం ఎట్టి పరిస్థితులు అయ్యే పని కాదు అని చెప్తే ఆమె ఏమనిందంటే, మీకు అంతగా ప్రార్థన చేసుకుంటే పక్కనే ఉంది చర్చి, వెళ్ళి మొక్కేసి కళ్ళకద్దుకొని వచ్చి ఇక్కడ వర్షిప్ చేయి. అదిగో మేరీ మాత, అదిగో బాలయేసు ఇడే ఉన్నాడు, కళ్ళకద్దుకొని వచ్చేసి
హాస్పిటల్లో పని చేయి, ఈ పనే నీ ఆరాధన అనింది. వర్క్ ఈజ్ వర్షిప్. ఆవిడేం చెప్పాలి అర్థం కాక, అంత ఆరాధన నేను చేయలేదులేండి, నేను చర్చికే పోయి ఆరాధన చేసుకుంటాను, నాకు సెలవు ఇవ్వండి ఆదివారం అని చెప్తే ఇంకా తప్పక సెలవు ఇచ్చింది. చూడండి, శరీరానుసారంగా విత్తేటువంటి విత్తనాలు ఇవన్నీ. నువ్వు ఎంత మంచి పనైనా ఎంత మంచి పని ఎంతమందినైనా ఉద్ధరించు, ఎంతకాలం ఉద్ధరించలేవు. ఒకప్పుడు ఫ్రీగా వైద్యం చేయడం, పేదవాళ్ళు వస్తే వైద్యం చేసి పారేయడం, ఎంత పెద్ద వైద్యం అయినా చేయడం, ఎంత మంచి అక్కడ డెడికేటెడ్గా ఉన్న హాస్పిటల్లో ఆ మంచి దేవున్న ఏంటంటే అక్కడ నర్స్గా ఉండేవాళ్ళు, వాళ్ళు కేర్ ఇవ్వడం, వాళ్ళు వైద్యం చేయడం, వాళ్ళు అద్భుతంగా చేయడం, ఇవన్నీ జరిగినాయి. ఎన్నాళ్ళు జరుగుతాయి? 10 సంవత్సరాలు జరుగుతాయి, 20 సంవత్సరాలు జరుగుతాయి. 30వ సంవత్సరం నుంచి అన్నా ఏమైందంటే, ఇదిగో ఇప్పుడు అలాంటి సెయింట్ జోసెఫ్కి వెళ్ళండి, దమ్ముంటే ఒక జ్వరం వస్తే చేరండి, సెయింట్ జోసెఫ్స్లో హాస్పిటల్లో చేరండి. రమేష్ హాస్పిటల్లో ఎన్ని డబ్బులు వదులుతాయో ఆడ కూడా అన్ని డబ్బులు వదులుతాయి. సపరేట్ బ్లాక్ ఒకటి కట్టారు, అదొందా? అది పరిస్థితి. ఎందుకు ఇంకా స్టిల్ ఏంటంటే మేము చాలా దేవుని సేవ చేస్తున్నాం అనే ఫీలింగ్లో ఉంటారు. సరే, రోమన్ క్యాథలిక్ ఏదో వాళ్ళ సంస్థ, వాళ్ళ గురించి మనం ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇదే ప్యాటర్న్లో క్రైస్తవులు అందరూ ఆలోచిస్తున్నారు. మళ్ళీ రోమన్ క్యాథలిక్లు తిడతారు, కానీ ఇల్లు ఆలోచించేది ఇదే ప్యాటర్న్లో, సేమ్ ప్యాటర్న్. ఈ పని క్రియలు చేస్తే చాలు. ఇంకా ఎందుకు ఇలా అంటారు చేస్తారు అని అంటే, ఏదో గొప్ప కార్యాలు చేసి ఏదో ఉద్ధరిద్దాం, లేదా ఏదో దేవుడి నామాన్ని కనపడదాం అని కాదు. వాళ్ళ ఉద్దేశాలు వేరు. బయటికి అలా చెప్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అసలైన క్రియల్ని, అసలైనటువంటి విశ్వాసంలో నుంచి వచ్చే అసలైన క్రియల్ని తప్పించుకోవడానికి ఈ స్టోరీలు చెప్తారు. ఏంటా అసలైన క్రియలు? అబ్రహాము చేసిన క్రియలు. ఈ విధంగా ఆ వాక్యాన్ని తిప్పుతారని తెలిసే యాకోబు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆత్మానుసారముగా తప్ప చెయ్యలేని ఒక క్రియ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. దేవుడితో స్నేహము కలిగి ఉంటే తప్ప చెయ్యలేని, ఏ వ్యక్తి కూడా చేయలేని ఒక క్రియ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాడు అబ్రహాము జీవితంలో. మెకానికల్ చేయడానికి అవకాశం లేదు. పని శరీరానుసారముగా విత్తడానికి అవకాశం లేదు. అలాంటి పని అబ్రహాం చేశాడు. బహుశా అందుకనే దేవుడు ఆ పని చేయమన్నాడు అబ్రహాం, టు మేక్ హిమ్ ఎన్ ఎగ్జాంపుల్. అబ్రహాము, నువ్వు విశ్వాసులకు తండ్రిగా ఉండాలి. విశ్వాసం అంటే ఏంటో నిన్ను చూసి నేర్చుకోవాలి, లేకపోతే రకరకాల కహానీలు అల్లుతారు. ఈ రోమన్ క్యాథలిక్ సంస్థల్లో స్టోరీలు అల్లుతారు, ఈ వరల్డ్ స్టోరీలు అల్లుతారు. ఇలా అల్లేవాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా ఉన్నారు ఆర్గనైజేషన్లు. వీళ్ళందరూ వాళ్ళ ఇష్టానుసారంగా స్టోరీలు అల్లుకుంటూ పోతారు. కాబట్టి అబ్రహాము ఒక మంచి ఎగ్జాంపుల్ చూపించు నీ జీవితంలో నుంచి. ఇంకా తరతరాలు నీ ఎగ్జాంపుల్ని చూసి విశ్వాసం అంటే ఏంటో నేర్చుకోవాలి. విశ్వాస సంబంధమైన క్రియలేంటో ఎవరికి ఇంకా కన్ఫ్యూజన్ రాకూడదు. అలాంటి క్రియ ఒకటి చేయి. ఏం చేయమంటావు ప్రభా? లేక పుట్టాడు కదా ఇస్సాకు, నీ కుమారుణ్ణి తీసుకొచ్చి బలిచ్చేసి. అలా బలిస్తే అది అసలు ఏంటి ప్రభా? అది ఎట్లా? అది కదా అబ్రహాం, నువ్వే ఆలోచించు. నాతో స్నేహం కలిగి ఉన్నాడు తప్ప ఇంకెవడన్నా చేయగలుగుతాడు? ఇది నిజంగా నాతో స్నేహం కలిగి ఉన్నాడు తప్ప ఇంకెవడన్నా చేయగలుగుతాడా? ఎవ్వడు చేయలేడు ప్రభా. నువ్వు నా స్నేహితుడివా కాదా? నేను నీ స్నేహితుడినే ప్రభా. నేను అడిగితే ఇవ్వకుండా ఉండగలుగుతావా? అస్సలు ఉండలేను ప్రభా. నువ్వేం అడిగినా కూడా ఇవ్వకుండా నేను ఉండలేను. మరి ఇదే కదా విశ్వాసం. ఈ విశ్వాసం ఎవరిచ్చారు నీకు? నువ్వే ఇచ్చావు ప్రభా.
మరి విశ్వాసం అంటే ఇట్లా ఉండాలి అని నువ్వు ప్రపంచానికి తెలియకపోతే వాళ్ళు ఇష్టానుసారంగా ఏదేదో ఊహించుకుంటారు కదా అంటే, అవును ప్రభా, ఇది చేస్తా. ఐ విల్ గివ్ మై సన్ టు యూ. ఐ విల్ షో వాట్ ఇట్ ఈస్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ యూ. ఐ విల్ షో వాట్ ఇట్ ఈస్ టు హ్యావ్ యువర్ పీస్. బలివ్వడానికి తీసుకెళ్ళిపోయాడు, కానీ ప్రభు ఆపేశాడు. ప్రభు క్రూరుడు కాదు. ప్రభుకు కావాల్సింది నీ స్నేహం, ఇస్సాకు యొక్క రక్తం కాదు. ఇస్సాకు యొక్క రక్తము కాదు. ప్రభుకు కావాల్సింది ఏంటి? నీ స్నేహం. నువ్వు ఇచ్చే బలి కాదు, నువ్వు ఇచ్చే డబ్బు కాదు. చాలు అబ్రాహాము, చాలు, అయిపోయింది, చాలు, ఈ క్రియ చాలు. ఇక్కడ తీసుకొచ్చావు, నాకు ఇవ్వడానికి సిద్ధపడ్డావు, నువ్వు ఇష్టపడ్డావు, నా కోసం ఏమైనా ఇవ్వడానికి, నాతో స్నేహం చేయడానికి. ఆ స్నేహం నీకుంది, రుజువు చేసుకున్నావు, చూపించావు. ఇట్స్ ఎనఫ్. టేక్ బ్యాక్ యువర్ సన్. అన్నాడు. ఇస్సాకుని తీసుకెళ్ళిపోయాడు సంతోషంగా. విశ్వాసులకు తండ్రి అయిపోయాడు అబ్రహాం. విశ్వాసులకు ఏమైపోయాడు? తండ్రి అయిపోయాడు. దేనికోసం వెనకాడుతున్నావు? దేవుడు క్రూరుడు అనుకుంటున్నావా? ఆయన మీద విశ్వాసం ఉంచడానికి, ఆయన స్నేహితుడిగా, ఆయన స్నేహితురాలుగా మారడానికి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏం కోల్పోతావు అనుకుంటున్నావు? మహా అయితే 10,000 కోల్పోతావు, మహా అయితే 10 రూపాయలు కోల్పోతావు. ఆయనకి జీవితాన్ని ఇవ్వకపోతే నువ్వు కోల్పోయేది నీ జీవితాన్ని. గుర్తుపెట్టుకో, నిత్య జీవాన్ని కోల్పోతావు. ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? ఈ వ్యక్తులు ఈ సత్క్రియలు చేయడానికి ప్రయత్నం చేసేది ఎందుకు అనంటే, ఇదిగో అబ్రహాము లాంటి స్నేహాన్ని అవాయిడ్ చేయడానికి. అబ్రహాములాగా దేవునితో స్నేహం చేసేటువంటి దమ్ము లేక, దేవునితో స్నేహం చేసే మనసు లేక, వీళ్ళ స్నేహం అంతా డబ్బుతో, వీళ్ళ స్నేహం అంతా మనుషులతోటి, వీళ్ళ స్నేహం అంతా ఏంటంటే లోకముతోటి. దేవునితో స్నేహం చేసే దమ్ము లేదు. దేవునితో స్నేహం చేసే దమ్ము లేనోడు సేవా కార్యక్రమాలు చేస్తాడు, అదే ఆరాధన అనుకుంటాడు. దేవునితో స్నేహం చేసేటువంటి దమ్ము లేనివాడు నా చదువు ద్వారా, నా ఉద్యోగం ద్వారా, నా పలుకుబడి ద్వారా, నా సంపాదన ద్వారా దేవుని మహింపరుస్తున్నా అని ఫీలింగ్లో బ్రతుకుతూ ఉంటాడు. దేవునితో స్నేహం చేసే దమ్ము లేదు వీడికి. అదవుతుందని చెప్పింది. సో అబ్రహాము క్రియల్ని అవాయిడ్ చేయడానికి వీళ్ళు ఈ క్రియలు చేస్తున్నారు. జాగ్రత్త. మీరు కూడా అదే ఫిలాసఫీలో పడిపోయి వీళ్ళలాగా క్రియలు చేయడం ప్రారంభిస్తే మీలో కూడా ఏముండవు? అబ్రహాము క్రియలు ఉండవు. నిజమైన విశ్వాసం ఉండదు. నిజమైన విశ్వాసంలో నుంచి రావాల్సిన ఫలాలు మీరు ఫలించలేరు. కోల్పోతారు. జాగ్రత్తగా ఉండండి. దేవుడు మోసపోవద్దు. దేవుడు వెక్కిరింపబడడు. ఏది మీకున్న మాట అన్నిట్లో మంచి పదార్థములతోటి మీ నాయకుడిని తృప్తిపరచమని, మీ నాయకుడికి ఇవ్వమని, కాంప్లిమెంట్ చేయమని, ఒకరికొకరు ఈ విధంగా మీరు సహాయం చేసుకొని మీరు సపోర్ట్ చేసుకోమని చెప్పండి. వాళ్ళకి చేస్తారేమో. వాళ్ళకి టైం ఉంటుందా? చర్చి రావడానికి టైం ఉండదు. ఆదివారం వచ్చి పోవడం చాలా గొప్ప సంగతి, చాలా టైం స్పెండ్ చేశానని ఫీల్ అవుతుంటారు. సిలువ విషయమే శ్రమ అనుభవించమని చెప్పండి, అనుభవిస్తారేమో, అనుభవించరు. సో గమనించండి, మీరు మోసపోవద్దు. వాళ్ళని చూసి మీరు మోసపోవద్దు. దేవుని నామాన్ని వెక్కిరిద్దాం అనుకుంటున్నారు, దేవుణ్ణి కన్ఫ్యూజ్ చేసి పారేద్దాం అనుకుంటున్నారు. దేవుడు కన్ఫ్యూజ్ గాడు. 8వ వచనం, ఎలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంటను కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయను. 9 మనము మేలు చేయట యందు విసుగక ఉందుము, మనము అలయక మేలు చేసిమేమి మేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు
సహాయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము. మరి విశేషముగా విశ్వాస గృహమున చేరిన వారి ఎడల మేలు చేయదు. మనకు సహాయము దొరికిన కొలది, మన స్తోమత కొలది, మనం చేయగలిగిన దాని కొలది, ఆర్థికంగా కావచ్చు, అది ఒక మోరల్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఒక ఆత్మీయమైనటువంటి సపోర్ట్ కావచ్చు. ఒకరికొకరు మనం ఏం చేయాలంటే మేలు చేసుకునేవారిగా ఉండాలి. వీళ్ళు ఇలాంటి మేలు చేయరు. వీళ్ళకి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ షో చేస్తారు. వీళ్ళు మేలు చేయరు. వీళ్ళు డబ్బులు ఇవ్వడమే, నువ్వు డబ్బులు ఇవ్వడమే. వీళ్ళు అన్నం పెట్టడమే, నువ్వు అన్నం పెట్టడమే కావచ్చు. వీళ్ళు ఒక కౌన్సిల్ చేయడం కావచ్చు, నువ్వు కూడా ఒక కౌన్సిల్ చేయడం కావచ్చు. కానీ నువ్వెలా చేయాలి అని అంటే, నువ్వు ఆత్మానుసారంగా చేయాలి. నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండి చేయాలి. దేవునితో సంబంధం కలిగి ఉండడానికి వీలు పడే విధంగా చేయాలి. ఇతరులు కూడా ఆ విధంగా దేవునితో సంబంధం కలిగి ఉండడానికి నువ్వు చేయాలి. అందుకనే ఇలాంటి క్రియలు నువ్వు ఆటోమేటిక్గా దేవునితో సంబంధం కలిగి ఉండడమే ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? సంఘంలో ఉంటావు, విశ్వాస గృహంలో ఉంటావు. ఎక్కడ ఉంటావు? దేవుని బిడ్డల సహవాసంలో ఉంటావు. సో ఫస్ట్ నీకు దొరికేది ఎవరు? నీకు ఏదైనా మేలు చేయదలుచుకున్నా, ఏదైనా ప్రభువులో బలపరచదలుచుకున్నా, ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వదలుచుకున్నా, ఆర్థికంగా సహాయం, ఫస్ట్ నీకు కనిపించేది ఎవరు ఉంటారు? అందుకని మరి విశేషముగా కావాలంటే చూడండి, సున్నతి పొందమంటాడు. నేను చాలా అంత సక్సెస్ఫుల్గా ఉన్నాను చూడు, నాలాగా నువ్వు కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి, నేర్పిస్తాదా అంటాడు. అయ్యగారు, అవునా అయ్యగారు, అబ్బా మీరు అంత సక్సెస్ఫుల్గా ఉన్నారు అయ్యగారు, మీరు దేవుని బలి కనపరుస్తున్నారు అయ్యగారు అని చెప్పి చెప్పండి. ఏం చేయమంటారో చెప్పండి, మీ ఇంటికి కృతజ్ఞత కూటం పెడతాం, మీరు చాలా గొప్పోళ్ళు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడు మిమ్మల్ని అది చేశాడు, ఇది చేశాడు అని పొగిడితే కానుకేస్తారు. పొగడకపోతే అదే కానుకని తీసుకెళ్ళి శివాలయం ముందు అన్నదానం అయినా చేస్తారు. కానీ వీళ్ళకెవరు? అర్థమవుతుంది చెప్పింది? ఏంటి, నేను ఇంత మంచి ఉద్యోగం తెచ్చుకుంటే, ఇంత మంచి నేను ఇది చేస్తే నన్ను పొగడకుండా, వచ్చి కృతజ్ఞత కూటం పెట్టకుండా, పెట్టి కూడా నన్ను పొగడకుండా ఎందెందో చెప్పిపోతాడు, వీడికి ఇవ్వడం అనవసరం, వేస్ట్ అని చెప్పి ఆ పాస్టర్కి లేకపోతే ఆ సహోదరుడికి ఇవ్వబుద్ధి కూడా కాదు. అది వాళ్ళ క్యారెక్టర్. ఎందుకని వాళ్ళు ఇవన్నీ దేనికోసం చేస్తారు? ఎవరి కోసం చేస్తున్నారు? వారి కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. వారి శరీరేచ్ఛల నిమిత్తం వాళ్ళు విత్తుతున్నారు, కానీ వాళ్ళ ఆత్మానుసారంగా విత్తుతున్న వాళ్ళు కాదు. కానీ కాంట్రాస్ట్ లో నిజమైన విశ్వాసులు ఏం చేయాలంట? వాళ్ళు అలా ఉన్నారు. కానీ మీరు మాత్రం నిజమైన విశ్వాసులుగా ఉన్న మీరేం చేయాలి అని అంటే, మీరు అందరితో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి, మీకు స్తోమత ఉంటే అందరికి ఎవరికైనా సహాయం చేసుకోండి. కానీ మరి విశేషముగా విశ్వాస గృహమునందు ఉన్న వారికి మీరు మేలు చేయాలి. మరి విశేషముగా మీ నాయకులైన వారికి మంచి పదార్థముల భాగము ఇవ్వాలి. కాంప్లిమెంటేరియన్ సొసైటీని అలాంటి ఒక ఆర్గానిజంగా ఏంటనంటే, మీరు స్థానిక సంఘాలని ఆ విధంగా నిర్మించుకోవాలి. వాడు చేయలేడు ఆ పని, వాడు ఎంత షో అయినా చేయొచ్చు, కానీ వాడు ఈ పని చేయలేడు, మీరే చేయగలుగుతారు. కాబట్టి మీరు చేయండి, డిఫరెన్స్ చూపించండి. దేవుడు అబ్రహాంకి చెప్పాడు కదా, అబ్రహాము దొంగ వేషాలు వేసే వాళ్ళు చేయలేరు, అబ్రహాం నువ్వే చేయగలవు ఈ పని, నువ్వు చేసి చూపించు. నాతో స్నేహంగా ఉండడం అంటే ఏంటో, అదే మెయిన్ ప్రయారిటీగా ఉండడం అంటే ఏంటో అర్థం చేసుకుంటారు ప్రజలు. నువ్వు చేసి చూపించంటే చేసి చూపించాడు. అట్లాగనే మనల్ని కూడా అలానే గలతీ సంఘంలో ఉన్నటువంటి నిజమైన విశ్వాసాలు కూడా పౌలు అడుగుతున్నాడు, విశ్వాసులారా మీరు చేయండి, డిఫరెన్స్ చూపించండి.
వాళ్ళు ఎక్కడెక్కడో ఏవేవో షో చేస్తూ ఉంటారు. వీరు మాత్రం విశ్వాసము గృహములో ఉన్నవారు మరి విశేషముగా వారి మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ, కాంప్లిమెంట్ చేస్తూ, వారికి మంచి పదార్థముల్లో భాగమిస్తూ, శ్రమల్లో పాలిభాగస్తులై, ఎవరన్నా చెరసాల్లో పడితే ఏం చేశారంట ఈ విశ్వాసులు? వాళ్ళ ఆస్తులు అమ్మేసుకొని తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేసి జరిమానా కట్టి వాళ్ళని ఏమడిగితే ఇచ్చేసి వాళ్ళ సహోదరులను విడిపించుకొని వచ్చేస్తాను. అంటే ఏ స్థానిక సంఘంలో ఆ స్థానిక సంఘం అట్లా అదవుతుందా? ఓ 10 మంది చిన్న చిన్న స్థానిక సంఘాలు. ఆ 10 మందిలో ఎవరన్నా వెళ్ళి జైలు వేశారనుకో, సువార్త చెప్తున్నాడని చెప్పి జైలు వేశారనుకో, 9 మంది హాస్టల్ మొత్తం అమ్మేసుకొని మొత్తం తీసుకెళ్ళిపోయి జైలు అధికారికి ఇచ్చేసి ఆయన విడిపించుకొని వచ్చేస్తాం. అలా బ్రతికారు. అది విశ్వాసులు అంటే. ఈ బ్యాచ్ చేయగలరా పని? షో బ్యాచ్ చేయలేరు. క్షయమైన పంట కోసే బ్యాచ్ చేస్తారా ఈ పని? చేయలేరు. అసలు ఇది అవాయిడ్ చేయడానికే వాళ్ళు ఏదో షో చేస్తుంటారు. ఏంటండి ఏదో సువార్త చెప్పడం ఆయన పోయాడంటే ఆడు ఒడు బొమ్మన్నాడు అక్కడికి, ఆయన జైల్లో వేశారు. ఆయన జైల్లో వేస్తే ఇప్పుడు మనం పోయి విడిపించాలా? ఆయన విడిపించడానికి మనం ఇప్పుడు దాకా కష్టపడి సంపాదించుకొని దేనికోసం? మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం. దేవుడు మనకు ఆ బాధ్యత ఇవ్వలేదా? దేవుని బాధ్యత ఇది. దేవుని గణపరచడం కోసమే మనం సంపాదించుకున్నాం. ఇదంతా అమ్మేసుకొని పోయి వాడికి ఇచ్చి వాడిని విడిపించుకొని రావాల్సిన అవసరం ఏంటి? అది గొప్ప సంగతి కాదు. అసలు ఎవడు బొమ్మన్నాడు? నేను చూడు, నా ఉద్యోగం నేను బాగా చేసుకుంటున్నాను. నా ఉద్యోగం నేను మంచిగా, సక్రమంగా, నీతిగా, నిజాయితీగా, పర్ఫెక్ట్గా, ఎక్సలెంట్గా చేసుకుంటూ ఉంటే అదే సువార్త సేవ. ఆడిని బొమ్మన్నాడు ఎటో పోయి వాడిని అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర బైబిల్ స్టడీలు కండక్ట్ చేసి అక్కడ హిందువులు వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళని ఏంటంటే దేవునిలో తేడానికి వాడి ఎవడు చెప్పాడు ఇవన్నీ చేయమని? పని పాటలాగా చేసి జైల్లో పడితే మేము మొత్తం ఆస్తులు అమ్ముకొని పోవాలా అంటాడు. ఎవడీడు? వీడు విశ్వాసే కాదు, దొంగ. ఎందుకంటే వీడికి నిత్య జీవం అనే పంటను వీడు కొయ్యడు. ఏ పంటను కోస్తాడు? క్షయమైన పంటను కోస్తాడు. దొంగ. కనిపించడానికి ఆశీర్వదింపబడిన వ్యక్తిలాగా కనిపిస్తాడు వీడు. ఇలాంటి శ్రమ వచ్చినప్పుడు అర్థమైపోద్ది వీడి దొంగ వేషం ఏంటో. ఇలాంటి శ్రమ వచ్చినప్పుడు అర్థమైపోద్ది. కానీ అసలైన విశ్వాసులు ఏం చేశారంట? అసలైన విశ్వాసులు ఏం చేస్తారు? వారి విశ్వాస గృహంలో ఉన్న వారికి మరి విశేషముగా మేలు చేయడానికి వారు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ ఆస్తులు అమ్మాల్సి వచ్చినా, వాళ్ళ ప్రాణాలని పెట్టాల్సి వచ్చినా సరే. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు కూడా అదే పౌలు అంటున్నాడు కదా, మీరు సువార్త విషయమై నాతో పాలి భాగస్తులై ఉన్నారు. యువర్ పార్ట్నర్స్ విత్ మీ ఇన్ ద గాస్పెల్. కాయనోనియా, పార్ట్నర్షిప్ విత్ ఇన్ ద గాస్పెల్. యువర్ పార్ట్నర్స్ విత్ మీ ఇన్ ఆల్ పర్సిక్యూషన్. ఇది వీడి వల్ల కాదు. దీన్ని అవాయిడ్ చేయడానికే సున్నత అంటాడు. దీన్ని అవాయిడ్ చేయడానికే మన చదువు ద్వారా దేవునికి మహిమ అంటాడు. దీన్ని అవాయిడ్ చేయడానికి ఉద్యోగం ద్వారా దేవుడికి మహిమ అంటాడు. దీన్ని అవాయిడ్ చేయడానికి డబ్బుల ద్వారా దేవునికి మహిమ అంటాడు. బాధ్యతలు అంటాడు. నా పిల్లల్ని చదివించానంటాడు, అది చేశానంటాడు, ఇది చేశానంటాడు, నేను అంత పర్ఫెక్ట్గా ఉన్నానంటాడు, నేను లంచాలు తీసుకోలేదు, నన్ను పొగుడుతున్నారు అంటాడు. ఎందుకు ఇవన్నీ అంటాడో తెలుసా? దీన్ని అవాయిడ్ చేయడానికి. దీన్ని అవాయిడ్ చేయడానికి. ఎస్పెషల్లీ ఇట్లాంటి విశ్వాసం చోట ఇలాంటి దొంగలు కూడా ఉంటారు. వీళ్ళు ఎక్కువ చేస్తుంటారు ఇంకా. ఎందుకంటే విశ్వాసులు వాళ్ళు విపరీతంగా వాళ్ళు సేవ చేసి వాళ్ళు శ్రమలకు ఎదురెళ్ళి ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. వీళ్ళకి ధీటుగా వీళ్ళు దొంగ పనులు చేస్తుంటారు. ఒక పక్క విశ్వాసులు ఆత్మానుసారంగా ఎంత విత్తుతూ ఉంటే వీళ్ళు అంత శరీరానుసారంగా విత్తుతారు. చూపించుకోవాలి కదా, మేము కూడా గొప్పవాళ్ళం, మీరే కాదు అన్నట్టు. అర్థం చెప్పింది. ఇలాంటి వ్యక్తులకు సంఘానికి చీడ పురుగులు. ఇటువంటి వ్యక్తులు సంఘాన్ని నిర్వీర్యం చేస్తారు, బలహీనం చేస్తారు. ఇటువంటి వ్యక్తులు
సభ్యత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీలు లేనే లేదు. సభ్యత్వంలో కాదు కదా, సంఘానికి దగ్గర కూడా ఉండకుండా ఉంటే చాలా మంచిది, చాలా మంచిది. ఇటువంటి నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఈ విధంగా తన శరీరంలో మంచిగా ఆగపడడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తుల్ని, మేము కూడా అంత కష్టపడి సువార్త చేస్తున్నా, ఆ పౌలు చేసేది ఒకటే, మేము రోజు పోయి ఉద్యోగం మా ఉద్యోగం అయినా పౌలుదే ఒకటేనండి, అది సువార్త సేవే, ఇది కూడా సువార్త సేవే అని తేల్చి డిక్లేర్ చేసి చెప్తారు చూసావా. వాడు ఎంత గొప్పడైనా కావచ్చు, వాడు ఎవడైనా కావచ్చు, పాల్ వాషర్ వచ్చి దిగొచ్చి చెప్పినా సరే, జాన్ మెకార్థర్ వచ్చి దిగొచ్చి చెప్పినా సరే, వాక్యం ఉంది నా చేతిలో, వాక్యం ఉంది నా చేతిలో, ఇంత కాంట్రాస్ట్ చేపించి ఇంత క్లియర్గా శరీరానుసారంగా విత్తనం ఏంటి, ఆత్మానుసారంగా విత్తనం ఏంటి అని ఎంత క్లారిటీ తోటి మాట్లాడుతున్న వాక్యం నా చేతిలో ఉన్నప్పుడు ఎవడొచ్చి చెప్పినా నమ్మడం అనేటువంటిది కరెక్ట్ కానే కాదు. చూడండి, సో ఈ విధంగా చెప్పి పౌలు ముగిస్తా ఉన్నాడు. కాబట్టి all they want to do is avoid this wonderful good works, and these are the things which you need to do. You can do. పేతురు చేయగలడు, ఎందుకంటే పేతురు యేసుక్రీస్తునే సర్వస్వంగా కలిగి ఉండి ఆయన వెంటబడిపోతున్నాడు కాబట్టి పేతురు చేయగలడు. అందుకే పేతురు దగ్గరికి వచ్చాడు, మరలా వచ్చాడు. పేతురు ఇగ్నోరెన్స్లోకి వెళ్ళిపోయినా, కొంచెం లేజినెస్లోకి వెళ్ళిపోయినా, పేతురు ఏంటంటే ఏం చేయాలో అర్థం కాని స్తబ్దతలోకి కొద్ది రోజులు వెళ్ళిన యోహాను సువార్త 21వ అధ్యాయంలో మళ్ళా పేతురు దగ్గరికి ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి, పేతురు నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు, పేతురు నీకు కాకపోతే ఎవరికి తెలుసు విశ్వాసం అంటే ఏంటో, నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు, నీకు వేరే పనే లేదు, నా జీవితాన్ని ఇచ్చేసావు, నాతోనే తిరిగావు, నా కోసమే పనిచేసావు, నేను చచ్చిపోలా, నేను సజీవుడిగా ఉన్నా చూడు, నేను తిరిగి లేచా, నీతోనే ఉంటా, యుగ సమాప్తి వరకు నీతోనే ఉంటా, నేను కొనసాగించు, కంటిన్యూ వాట్ యు ఆర్ డూయింగ్, ఈ సువార్త సేవను కొనసాగించు, ఈ విశ్వాసాన్ని చూపించడం, ఇది నిజమైన విశ్వాసం అని ఇతరులకు చాటి చెప్పే ఈ ప్రక్రియను కంటిన్యూ, నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు, నువ్వు నిజంగా నా స్నేహితుడు కదా అబ్రహాంతో అన్నాడు, నువ్వు నిజంగా నా స్నేహితుడు కదా అబ్రహాము, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు, నువ్వు చూపించకపోతే ఎవరు చూపిస్తారు, నువ్వు టీచ్ చేయకపోతే ఎవరు టీచ్ చేస్తారు, ఎవరు టీచ్ చేయలేరు, ఎవరు నేర్పించలేరు. పేతురు కమాన్, యోహాను రండి. మళ్ళా శిష్యులు పెంతెకొస్తే యెరూషలేములో కనిపెట్టి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందుకొని అద్భుతాలు సూచక్రియలతో అతి ధైర్యంగా దేవుని కోసం ప్రకటించడం ప్రారంభించారు. వారిని చూసి అనేకులు అదే పనిలో ఆ విధంగానే బ్రతకడం ప్రారంభించారు. పేతురు యోహానులు వాళ్ళు పాస్టర్లండి, వాళ్ళ అపోస్తులండి, వాళ్ళ సువార్త సేవ చేస్తారు. వాళ్ళు చేసిన దానికి నేను ఒక రోజు నేను నా ఉద్యోగానికి పోయి వచ్చేదానికి రెండు సమానమే అనుకున్నారా? అనుకోలేదు. ఎవరు అనుకోలేదు. వాళ్ళు బోధించే స్థితిలో ఉన్నారు, వాళ్ళు బాధ్యత తీసుకునే స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని పోషిద్దాం, మంచి పదార్థములు వారితో మనం పంచుకుందాం, మనం పనికి వెళ్దాం. కానీ పనికి వెళ్ళేది దేనికోసం? ఫుడ్ కోసం, ఆ వచ్చిన కొంత ధనాన్ని ఇదిగో ఈ సేవకు ఇవ్వడం కోసం. దట్ ఈస్ వై ఐ గో టు వర్క్. ఇంకా నేను పనిచేసే స్థలంలో ఎవరన్నా దొరికితే వారికి సువార్త ప్రకటించడం కోసం. ఇంకా మనుషులతోటి మేలు చేసేటువంటి ఉద్యోగం అయితే కనుక, ఒక డాక్టర్ లాంటి అలాంటి ఒక ఉద్యోగం అయితే కనుక, డైరెక్ట్గా మనుషులతో డీల్ చేసి వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ చేసేటువంటి అయితే కనుక, ఆ విధంగా నా దగ్గరికి వచ్చినటువంటి మనుషులకి సువార్త చెప్పడానికి ప్రయత్నం చేయడం. అంతేగాని నా ఉద్యోగము దేవుని సేవ అవ్వదో. అదవుతుందా?
సో ఆ క్రియల్ని అవాయిడ్ చేయడానికి సున్నతిని దేవుని క్రియగా మార్చేసేటువంటి బ్యాచ్లు మనం ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం.